నమస్కారం. ప్రస్తుతం మనతో శాసన మండలి సభ్యురాలు వరద కళ్యాణి గారు ఉన్నారు. వరద కళ్యాణి గారు, అరసవిల్ల ఆతిథ్యంతో మీ కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని మీ మాటలో తెలుసుకోవాలి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం. ఎందుకంటే ఈ టెంపుల్ ని పునర్నిర్మాణం 1999లో మా నాన్న అయిన వరదు బాబ్జీరావు గారు చేయడం జరిగింది. దాన్ని ఒక అదృష్టంగా నాన్న భావిస్తూ ఎన్నోసార్లు చెప్తూ ఉండడం నేను విన్నాను. సూర్యనారాయణ స్వామి మనందరికీ తెలుసు, ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు సూర్య జయంతి సందర్భంగా ఈరోజు దర్శనం చేసుకున్నాం. ఆ సూర్యనారాయణ స్వామి సూర్య జయంతి రోజు ఈ శ్రీకాకుళం జిల్లాయే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, ముఖ్యంగా ఒరిస్సా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో ఉండేట్టుగా స్వామి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా మనకు కనిపించే దేవుడు. అలాంటి స్వామి ఆశీస్సులు మన ప్రజలందరి మీద ఉండి ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ పునర్నిర్మాణంలో మీ కుటుంబం భాగస్వామ్యమైంది. ఈ రథసప్తమి వేడుకల నాడు మీరు ఎలాంటి కృతువులు ఆ రోజు పాల్గొంటారు? మీకు ఏదైతే ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం? నాన్న ఆ రోజు పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా మొదటి పూజ నాన్న చేసేవారు. ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగిస్తూ ఖచ్చితంగా ఆ స్వామీజీతో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ స్వామి దర్శనం ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవడం అని భావిస్తున్నాను. ఇది ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు చెప్తున్నమాట. తన కుటుంబ ఆనవాయితీని కొనసాగిస్తూ నేటి తరంలో కూడా ఏదైతే అరసవిల్లి ఆదిత్యుని రథసప్తమి వేడుకలో తొలి పూజను తన కుటుంబం చేసుకున్న అదృష్టం తనకు దక్కిందని ఎంతో ఆనందిస్తున్నానని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కరుణా కటాక్షాలు మరింతగా ప్రజల మీద చేరాలని ఆవిడ కోరుకుంటారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.